బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కొడుక్కి రాసి చేశారా? వయోభారంతో తండ్రి తిరగలేకపోతే కుమారుడే వ్యవహారాలన్నింటినీ చక్కబెడుతున్నారా? షాడో ఆరోపణలో వాస్తవం ఉందా? 114 చెరువులకు నీళ్లు ఇస్తామన్న హామీ ఏమైంది? ఎమ్మెల్యే బలం ఏంటి? ప్రతిపక్షం బలహీనత ఏంటి? కర్ణాటక సరిహద్దులో ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. జనతా, కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడి నుంచి గెలిచారు. కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, సెట్టూరు, కుందర్పి, కంబదూరు మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. కరవు కారణంగా వలసలు ఎక్కువ. వర్షాధారంతో వేరుశనగ ఎక్కువగా పండుతుంది. భూగర్భ జలాలు ఉన్న చోట మాత్రం ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,202 మంది. ప్రతి మండలంలో బోయ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరి ఓట్లు 45,000 దాకా ఉన్నాయి. కురువ, యాదవ, మాదిగ సామాజిక వర్గాల వారు తర్వాతి స్థానాలలో ఉన్నారు. 2009లో మడకసిర ఎస్సీకి రిజర్వ్ కావటం, కళ్యాణదుర్గం రిజర్వ్ నుంచి జనరల్ అవటంతో ఇక్కడ పోటీ చేసి గెలిచారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. 2014లో ఆయన పెనుకొండకు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి ఉన్నం హనుమంతరాయ చౌదరి విజయం సాధించారు. నియోజకవర్గానికి ప్రధాన సమస్య తాగునీరు. శ్రీరామరెడ్డి, సత్యసాయి మంచినీటి పథకాలు ఉన్నా పూర్తిస్థాయి పరిష్కారం మాత్రం లేదు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అయ్యాక అస్సలు శ్రద్ధ తీసుకోవటం లేదంటున్నారు పట్టణ ప్రజలు. పాలకవర్గం టీడీపీదే అయినా వారి మధ్య ఉన్న విభేదాలు అభివృద్ధి మీద పనిచేస్తున్నాయి. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. నీళ్ళంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నీళ్లు ఉరువే ఉండవు. 3 రోజులైనా బట్టలు ఎత్తేసినా కరెంటు ప్రాబ్లం ఎక్కువ ఉంది. నీళ్ళు ఉరువే రావు. మాకు నీళ్ళు బట్టలు ఉతికేయడానికి కానీ అవకాశం లేదు. కానీ పంటలు కానీ లేవు. ఊరే తాగడానికి కానీ నీళ్లు ఊర్లో కానీ ఇబ్బందే. నీళ్లు కానీ ఊర్లో కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. బాగు చేసేందుకు కనీస ప్రయత్నాలు కూడా జరగటం లేదంటున్నారు. ఇటీవల రోడ్ల వెడల్పు మంచి ఫలితాలనిస్తోంది. అయితే నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. అందరి కోసం మేము ఒప్పుకుంటే మమ్మల్ని రోడ్డున పడేస్తారా అని అడుగుతున్నారు బాధితులు. విస్తరణ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గతంలో కళ్యాణదుర్గంలో రోడ్లు బాగా ఇరుగ్గా ఉండేవి. రైతులు ప్లస్ టౌన్కి వచ్చే వాళ్ళు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు బాగా ఎమ్మెల్యే చనువు తీసుకుని రోడ్ కటింగ్ చేయడం వల్ల ఫస్ట్లో బాగా తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు దాని విలువ ఏంటో తెలిసింది. ఇప్పుడు ఆయన చేయడం మంచి పని అనుకో అందరూ గౌరవిస్తున్నారు. రోడ్ బైండింగ్ ఫస్ట్లో బాధపడ్డారు. అంటే వాళ్ళదైనా అంత కోఆపరేషన్ చేయడం వల్ల కొంచెం అంత ఇబ్బంది. ఏదో గవర్నమెంట్ ఏదో అంత ఇంత అమౌంట్ కూడా ఇస్తామని చెప్పింది. రోడ్ బైండింగ్ ఇదంతా జరిగిన తర్వాత కళ్యాణ రూపురేఖలు మారుతాయని మేము అనుకుంటున్నాం. గతంలో ఈ ప్రాంత రైతులు అంతా వేరుశనగ మీదే ఆధారపడి ఉండేవారు. క్రమంగా డ్రిప్, స్ప్రింకర్లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రహ్మసముద్రం, కుందర్పి మండలాల్లో టమోటా, అరటి, బొప్పాయి, తర్బూజా, మామిడి ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల మల్బరీ సాగు కూడా ఉంది. కర్ణాటక సరిహద్దులోని సెట్టూరు, కంబదూరు మండలాల్లో మాత్రం ఆ సదుపాయం కూడా లేక బళ్ళారి, తుమ్కూరుకు వలసపోతున్నారు రైతులు. జీవాలకు సైతం నీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు గొర్రెల కాపర్లు. ఊర్లో నీళ్లు అంటే చాలా కరువు. ట్యాంకర్తో తోలుతున్నాం. రోజు ఇడిసి రోజు ట్యాంకర్లో మా ఊర్లో ట్యాంకర్లు పెట్టి తోలుతుంటారు నీళ్లు. ఊర్లకి అంటే వాళ్ళు తోటలు నీళ్లు ఇస్తారు. చేనులు తోలుతామంటే మేము నీళ్లు ఇస్తాం, మీకు బియ్యం ఇస్తాం, బతి మీరు చేసుకో తినేదానికి మీరు తోలండి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి అట్లా లేదు. మేమే ఆడుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. గడిచిన 3 ఏళ్లలో ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నియోజకవర్గానికి చేసిందేం లేదన్నది ప్రతిపక్షం మాట. పైగా ఆయన కుమారుడి పెత్తనం విపరీతంగా పెరిగిపోయిందని, అధికారిక వ్యవహారాల్లో సైతం జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్గా ఉన్న ఎమ్మెల్యే కుమారుడికి నియోజకవర్గ వ్యవహారాలతో పనేంటని ప్రశ్నిస్తున్నారు. 114 చెరువులకు నీళ్లిస్తామన్న హామీ, కళ్యాణదుర్గంలో రోడ్డు వెడల్పు బాధితులకు పరిహారం సంగతి ఎందుకు పట్టించుకోవటం లేదని అడుగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రముఖంగా 3 పాయింట్ అయితే చెప్పినారు. ఎలక్షన్స్ టైంలో 114 చెరువులకు అయితే నేను నీళ్లు తెస్తానని చెప్పినారు. ఇంతవరకు అయితే బీటీపీ ప్రాజెక్ట్లో 450 crores రిలీజ్ అయితే కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మనకి ల్యాండ్ అక్విజిషన్ అని జరగలే. ఎక్కడ కూడా ఛానల్స్ కూడా తవ్వలే. మళ్ళా ఇంకా 2 ఆగస్ట్ లోపల కూడా
మేము ప్రతి ఒక్క కెనాల్స్ కూడా నీళ్ళు తెస్తాము, ఛానల్స్ నీళ్ళు చేస్తామని చెప్పిన ఆ మహానుభావుడు ఈ 3 ఏళ్ల పాలనలో మనకేం చేయలే, ఇంకా 2 నెలలు ఏం చేస్తారని నేను అడుగుతున్నాను. అంతా మారుతి వాళ్ళే జరుపుతున్నారని నేను డైరెక్ట్గానే మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క పనులు కూడా వాళ్ళ హస్తం ఉంది. ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్ పోతేనూ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ హస్తం ఉంది. రోడ్ వైండింగ్ పేర్లతో అయితే చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళు షాప్సే వాళ్ళకి ఆధారంగా ఉంది, అది కూడా ఇప్పుడు క్లోజ్ అయింది. మళ్ళీ వాళ్ళ కాంపన్సేషన్ లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేది కూడా వాళ్ళు ఆలోచించాల. హనుమంతరాయ చౌదరి మాత్రం ఎన్నికలలోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటున్నారు. రైతులకు డ్రిప్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పించడంలో అందరికంటే ముందున్నామంటున్నారు. రోడ్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అంటున్నారు ఆయన. అన్ని 114 చెరువులు కూడా నీళ్ళు ఇచ్చి మా ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలనుకున్నాం. ఒకవేళ అంత లోపల పూర్తి చేయమని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిస్తున్నాం. రేపు 15వ తేదీ లోపల వచ్చి అక్కడ మాకు ఎక్కడైతే బీటీపీకి కుందిర్పి బ్రాంచ్ కెనాల్ పోయేటువంటి మధ్యలో ఆ మధ్యలో ఆడ కూడా మా ఫౌండేషన్ వేయించారు. దాదాపు రైతులు కూడా 20,000 ఎకరాలు ఈ మామిడి మొక్కలు కూడా పెట్టారు. అది కూడా జిల్లాలోనే కదా రాష్ట్రం. అదేవిధంగా అన్ని గ్రామాలకి తార్ రోడ్లు వేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైతుల కోసం మేమైతే పూర్తి స్థాయిలో గతంలో నిలబడినటువంటి ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా దాదాపు 1200 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించి వాళ్ళ రైతులకు ఇబ్బంది లేకుండా చేశాం. అదేవిధంగా డ్రిప్ కూడా మన జిల్లాలోనే హైయెస్ట్గా మా నియోజకవర్గంలో డ్రిప్ కూడా చాలా మందికి ఇచ్చారు. చాలా మంది 15,000 ఎకరాలు కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా చూస్తే వయసులో జిల్లా నాయకులందరికంటే పెద్దవాడు హనుమంతరాయ చౌదరి. ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా మాట్లాడతారన్న పేరుంది. దానివల్ల పార్టీలో కొన్ని ఇబ్బందులు సైతం వస్తున్నాయంటున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాలు పైకి కనిపించకున్నా చాప కింద నీరులా గ్రూపులు పెరుగుతున్నాయి. కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరి ఏ వ్యవహారమైనా తన కనుసన్నల్లోనే జరగాలని కోరుకుంటున్నారని, అది టీడీపీలోనే కొందరికి నచ్చటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీలోని కొందరు కూడా ఆయనని షాడో ఎమ్మెల్యేగా పిలుస్తున్నారు. ఇక వైసీపీ, కాంగ్రెస్ బలంగా లేకపోవటం ఇక్కడ టీడీపీకి కలిసి వస్తోంది. కురువ సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గడప గడపకు వైసీపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారామె. కారణాలు ఏవైనా గతంలో ఈమెకు మద్దతు పలికిన జిల్లా స్థాయి నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. బ్రహ్మసముద్రం, కంబదూరు, కళ్యాణదుర్గం టౌన్లో వైసీపీకి కేడరున్నా బలమైన నాయకత్వం లేదు. వ్యవహారాలు చక్కబెట్టాల్సిన జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గంలో గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఉనికి నామమాత్రంగా మిగిలిపోయింది.